తిరుపతిలో అరాచక భూతం మళ్లీ నిద్రలేచింది. విచ్చలవిడి దాడులకు పూనుకుంటున్నారు. బెదిరింపులు, రౌడీయిజం, హింస పెరుగుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు తిరుపతి ప్రజలను వణికిస్తున్నాయి. అప్పు ఉన్నాడంటూ ఒక దళిత అబ్బాయి పవన్ కుమార్ ను ఫైబర్ లాఠీతో దారుణంగా కొట్టారు. కాలుతో తంతు ఈడ్చి మరీ కొట్టారు. ఒళ్లంతా రక్తం కారుతున్నా విడిచిపెట్టలేదు. కాళ్ళు పట్టుకొని వేడుకున్నా వదలలేదు. పవన్ కుమార్ తిరుపతిలోని ఒక రెసిడెన్సీలో రిసెప్షనిస్ట్. తిరుపతి వైసీపీ సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కారు డ్రైవర్ అయిన అనిల్ కుమార్ రెడ్డి బైక్ రెంటల్స్ నడుపుతున్నాడు. నెల కిందట పవన్ కుమార్ డియో హోండా బైక్ ను అద్దెకు తీసుకున్నాడు. దాదాపు 20 రోజులుగా అద్దె చెల్లించలేదు. దీంతో పవన్ ని, అతడి స్నేహితుడిని లాక్కొచ్చి అనిల్ కుమార్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, అజయ్ కుమార్, దినేష్లు కొట్టొద్దు అంటూ వేడుకున్న చిత్రహింసలు పెట్టారు. పవన్ స్నేహితుడు వీడియోలు తీసి గ్రూప్లో వైరల్ చేశారు. పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు.